ప్రేమ నమ్మకం గల యేసు నామంలో శుభములు పలుకుతూ నేడు బంగారు ప్రగ ధ్యానంలో కొన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలను కూడా కొన్ని తెలుసుకుందాం. మనం క్రైస్తవ జీవితంలో నీతిగా బ్రతకాలి కదా. మరి జీవితంలో ఏది కోల్పోతామో కోల్పోయినప్పటికీ జీవితంలో దేవుని బంధం మాత్రం కోల్పోకూడదు. సహజ పరిమాణాలు వెదజల్లే గంధపు చెక్కట ఎక్కడున్న సువాసన వెదజల్లుతుంది. విలువ గల మానవత్వం గల మనిషి పరిమళాలు ఇస్తూనే స్నేహభావంతో, సాక్ష్యంతో, సువాసనలతో నిలబడి వెలుగు నింపగలడు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో ఇచ్చాడు, దేవుని స్తుతించాలి. ఏదో ఇస్తాడని ఆశించి ప్రార్థించకూడదు. అది మనసులో పెట్టుకోవాలి. మరి మనకి ఇచ్చిన ప్రామిస్లు చూసుకోవాలి, కానీ రిపోర్ట్లు చూడకూడదు. తారుమారు చేయగలి దేవుడు, ఉన్నవి లేనట్టుగా చేయగల దేవుణ్ణి మనం నమ్మకంతో ప్రార్థించడం చాలు. మరి ప్రామిసెస్ని కనిపెట్టి చూడాలి. వాకింగ్ ఇన్ పీస్, శాంతితో నడుస్తాం. మరి ఈ రకంగా మనం ఎన్నో రకాలుగా జీవితంలో మరి మంచి సూక్తులు మనం తెలుసుకుంటూనే ఉంటాం. చూసుకున్నప్పుడు మనము మన మనసులో కొంచెం లోతైన భావంతో ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తే మనకు కొంచెం అర్థమవుతాయి. ఎదుటివారి తప్పులు నవ్వుతూ భరిస్తున్నంత కాలం మంచి వాళ్ళమే. ఎవరైతే తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మన తెలియని లోపాలు వెతికి మరి ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. మనం జాగ్రత్త పడాలి. కానీ ఒక్కొక్కసారి విమర్శల్లో నుంచి మంచి తీసుకొని దాన్ని సరిచేసుకోవడం చాలా అవసరం. బంగారం మీద బురచల్లంత మాత్రాన మెరుపు తగ్గదు. అలాగే సంస్కారం లేని వ్యక్తులు ఎంత తెలుగుగా మాట్లాడినా మన విలువ దేవుని దృష్టిలో అది ఏమీ తగ్గదు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. దేవుని ఎరుగువారు తగ్గింపుతో ఉంటారు, మరియు తాము తెలుసుకున్నవారు మరి గర్వంగా ఉండలేరు కదా. అయితే జీవిత సత్యం ఇంకోటి ఉందంటే, ఉన్నదాంతో సర్దుకోవడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. లేని ఆరాటపడి లేని వాటి కోసం ఆరాటపడితే ఏదీ మిగలదు. మరి డబ్బుతో పుట్టిన స్నేహం డబ్బుతో పోతుంది. మనసుతో పుట్టిన స్నేహం మన ఊపిరినంతకాలం పడుతుంది. దేవునితో స్నేహం అయితే నిత్యత్వం వరకు ఉంటుంది. శత్రువుపై ఉన్న కోపం నీ కళ్ళ మీద కనిపిస్తే నీ ముందు ఉన్న ప్రమాదం నీకు కనిపించదు. ఆవేశంతో అడుగు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించడం అవసరం. అయితే ఒకరి జీవితంలో కష్టసుఖాలు మరి వస్తాయి, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో అన్నది ప్రభు చిత్తంలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు తెలియచేస్తాడు. మరి జీవితంలో ఏ బంధం గురించి ఏడవకూడదు. ఎందుకంటే ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాడు ఏడిపించరు కదా. మరి మంచితనానికి విలువ తెలియదు ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అందు కూడా అంత గొప్ప నిజం. కొన్ని పరిచయాలు కారణం లేకుండా మొదలవుతాయి. కొన్ని మాటలు హృదయంలో స్థానం సంపాదించుకుంటాయి కదా. ప్రతిరోజు మాట్లాడకపోయినా గుర్తొచ్చినసారి చిరునవ్వు తప్పించే వాళ్ళే మనకు ప్రత్యేకంగా సన్నిహితంగా ఉంటారు. మరి ఈ రకంగా మనం దేవుని యొక్క ఆలోచనల్ని మనం ఆలోచించుకుంటూ కొన్ని సూక్తులను మనం అన్వయించుకోవడం కూడా అవసరం. మరి వృద్ధాప్యానికట పలకరింపు ఒక కానుకట, కనికరం అంట ఒక వేడుక. ఒంటరిగా ఉండే వృద్ధులతో మనం మాట్లాడితే వాళ్ళు ఎంతో ఆనందపడతారని అనేది చాలా సత్యం. మరి ఒక్క నిమిషం ఆలోచించితే మరి ఆ నిర్ణయాలు జీవితంలో మనం పూర్తిగా మారుస్తాయి. మరి మన జీవితంలో మరి ఈ భూమికి అరువుగా వచ్చామట, కొన్నాళ్ళకు భూమికి ఎరువుగా మారిపోతాం. మన భూమిలో పాతిపెట్టబడిపోతాం కదా. ఇంకదే మన జీవితం అంతం. ఈ మధ్యలోనే పొరుగుగా బతికేద్దాం అంటాడు ఒక భక్తుడు. తర్వాత ఇంటికి పిలిచి ఇచ్చేది విందు, తర్వాత అడిగితే తర్వాత ఇచ్చేది భిక్ష, ఎవరికి తెలియకుండా ఇచ్చేది వెతుక్కుంటూ వచ్చేదేమో దానం. నిజమే కదా. ఎవరు చూడలేంది మరి గమనించుకుని తప్పు చేయకూడదు. జీవితంలో మరి ఎదురు చూడలేని తప్పు చేయరాదు. జీవితంలో మరి మరి జాగ్రత్త పడి ఎవరు చూడలేదని తప్పు చేయడం చాలా తప్పు. ఈ లోకంలో డబ్బుతో వెంటపడేది వేట. మరణించాక తీసుకువెళ్ళాలంటే ఆ మూట పనికొస్తుందా? ఆ తర్వాత మరి 60 లేక 80 సంవత్సరాల వరకే బ్రతుకు బాట. అది కూడా ఎంతవరకు పెట్టినా చివరకు ఆయుష్ను మాత్రం కొనగలమా? అది ఎప్పుడు మానవత్వంతో ఆలోచించుకోవాలి. మనకు లభించే చిన్న అవకాశాలే ఈ భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు అన్నారు. నిజంగానే సహజ మరి ఈ రకంగానే మనం ఆలోచించుకుంటూ పోతే
ఆ, దేవునికి ఎదురు చూస్తూ కనిపెట్టాలి. అది అది కనిపెట్టడం అనే అనుభవాల గురించి నేర్చుకుందాం. దేవుని సమయంలోనే ముందు కానీ వెనక కానీ మరి దేవుని కొరకు కనిపెడితే దేవుని సకాలంలో మన జవాబిస్తాడు. 130 కీర్తన 6వ వచనంలో, కావలి వారి ఉదయం కొరకు కనిపెట్టు వారి కంటే ఆశగా కనిపెడుతున్నానని దావీదు అన్నాడు. నోవాహు ఓడ 120 సంవత్సరాలు ఎదురు చూశాడు, కనిపెట్టాడు, ఏం ప్రశ్నించలేదు. అలా కనిపెట్టే మంచి నీతిపరుడుగా, యథార్థవంతుడిగా పేరు పొందాడు. అబ్రాహాము ఎప్పుడూ బిడ్డలిస్తావని అడగలేదు, కానీ యోసేపు కూడా తన శ్రమలో ప్రశ్నించలేదు. మరి దాసి కన్నులు యజమాని తట్టు చూసినట్టుగా కనిపెడుతున్నామా మనం? నిలకడలేక నిరాశ నిస్పృహలతో విసుగుదలతో ఉన్నామా? నరులు ఆశ కలిగి యెహోవా అందించి రక్షణకై ఓర్పుగా కనిపెట్టాలి. రక్త సంబంధం విషయంలో ఓర్పు, స్థిర మనసు మనకు చాలా అవసరం. హృదయం స్థిరపరచుకుంటకే రాకడ వరకు కనిపెట్టగలదు కదా మనం. సణుగుడు దేవునికి ఇష్టం లేదు. సమస్యలకు కారణం సణుగుడు కాదు. దేవుడు న్యాయం తీర్చడానికి సమీపంగా సిద్ధంగా ఉన్నాడు. మన ఓపిక కలిగి ఉండాలి. మరి యోహాను 14లో మీ హృదయం కలవరపడనీయకుడి అని స్థిరపరచుకోమని చెప్పాడు. యోబు కూడా స్థిర ప్రజ్ఞ గలవాడు. మరి యాకోబు 5:9లో మరి గద్దించి దిద్దుబాటు చేయవారు కావాలి. మరి అనేకుల బోధలు కాదు, దిద్దుబాటు చేసే వాళ్ళే మనకు చాలా అవసరం. ప్రజలను హెచ్చరించి సరిచేసే వాళ్ళు కావాలి. నాతాన్ని దేవుడు పంపించి దావీదు ఒప్పుకునేటట్టుగా చేశారు కదా. అప్పుడు 51వ కీర్తనలో మరి ఎంతగానో పశ్చాత్తాపడటం గమనిస్తాం. మరి యాకోబు 5:11లో సహించువాడు ధన్యుడు. ఆస్తి ద్వారా మరి మరి యోబు భార్య శోధన, స్నేహితుల శోధన, బంధువుల శోధన ఇవన్నీ కూడా సహించుకున్నాడు యోబు కదా. అదే రకంగా మరి సహనం ద్వారా కూడా యోబు ఎంతో రెట్టింపు దీవెనలు పొందాడు. ఆత్మ సంబంధి అయి ఆశీర్వాదం పొందాడు. దేవుని నామమున ఘనత ఇచ్చాడు, సైతానుకు సిగ్గు కలిగించాడు. యెహోవా ఒకరికి సహనంతో కనిపెట్టగా ఆయన చెవియొగ్గి మరగాలకించే దేవుడు. యెషయా 40:31లో ప్రాముఖ్యమైన ప్రామిస్ ఉంది. యెహోవా ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. అట్టి వారు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు, సిగ్గుపడరు. పక్షిరాజు వల్ల రెక్కలు చాచి ఎగురుతారు, అలేక పరిగెత్తారు, సమస్యలకు నడిచిపోతారు. సొంత శక్తితో మాత్రం ఏం చేయలేం. దేవుని శక్తి మనకు కావాలి. అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నాతో నడిచి రావయ్యా, యేసు నన్ను నాతో మాట్లాడయ్యా అని ఒక పాట ఉంది. నిజమే, అది చాలా సత్యమైన పాట. సామెతలు 3:5లో నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోరాదుంది. ఆత్మీయ జీవితంలో బలం పొందాలంటే ఆత్మలో కనిపెట్టాలి. మరి దేవుడు జవాబులు ఇచ్చుటకు, ఆయన జవాబు ఇవ్వడానికి కూడా మనం కనిపెట్టే వారంగా కూడా ఉండాలి. 2 రకాలుగా మనం చూసుకోవాలి. ఆత్మ విషయమై దేవునిపై పూర్తిగా ఆధారపడి కనిపెట్టే వారిగా ఉంటారు, బలం పొందుకుంటారు. దేవుని సంకల్ప బలం కావాలి. దేవుని కొరకు కనిపెట్టుట వ్యర్థం ఎప్పుడు కాదు. తన బలము ఆయన ఆయన బలాన్ని దయచేస్తాడు. మరి పక్షిరాజు యొక్క ఆ లక్షణాలు కూడా మనకిస్తాడు. మరి 2 రాజులు 2:1-14 వరకు ఏలియా ఎలీషాతో మా సంబంధం మాట్లాడటం చాలా వివరంగా ఉంది. దేవుడు కోరిన చోటుకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తా అని ఎలీషా ఏలియాతో అంటాడు. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ కావాలని ఎంతో ఆశపడి కోరుకున్నాడు. మనం కూడా మన కోరిక లోకరీత్యా కాకుండా ఆత్మీయమైన ఆశీర్వాదాలు కోరుకోవాలి. ఆయన వైపు ఆధారపడాలి, కనిపెట్టాలి. దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వు చూడగలిగితే పొందగలవు, కనిపెట్టాలి. నిర్గమాకాండ 30:1లో దేవునికై మరి ఎదురు చూస్తూ మరి మోషే కనిపెడుతూనే ఉన్నాడు. ఆ రకంగా మోషే కనిపెట్టిన అనుభవంలో మరి ఇంకా గొప్ప భక్తులు పౌలు, పీటర్ కూడా ఒకసారి మరి 3 రోజులు కనిపెట్టి ఎదురు చూశాడు. అననీయతో ఆదరణ పొందాడు. దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాడు. పేతురు కూడా అపోస్తల కార్యం 10లో మరి కొర్నేలి ఇంటి దగ్గర దేవునికే కనిపెట్టాడు, అక్కడ దర్శనం పొందాడు, మరి చక్కగా జ్ఞానాన్ని పొందాడు. దేవుని కొరకు కనిపెడుతూ చూడాలి, గమనించాలి, దేవుని కార్యాలు చూడాలి. 2 రోజులు మరి అదే ఎలీషా గురించి గమనిస్తే మరి మరి దైవజనుల్ని సంఘంలో ఏం జరుగుతుందో అన్నీ గమనించుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వాదాలు కోరుకోవాలి. సంఘ కార్యాలు చూడాలి. ఏలియా కార్యాలన్నీ ఎలీషా చూశాడు. అది దేవునితో నడవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదం పొందాలని కోరుకున్నాడు. ఏలియాను గమనించుకొని వెంటబడ్డాడు. 2 రోజులు 2వ అధ్యాయం 1-14 ఫాలో అయ్యాడు. అది మనం గమనిస్తే మరి ఎలీషా మరి
మరి హానోకు కూడా దేవునితో నడిచాడు. మరి అది ఆదికాండం 5లో ఉంది కదా, 8:6లో కూడా ఉంది, 8:9లో. నోవా కూడా దేవునితో నడిచాడు. నడుచుట అనగా వాక్యంలో, ప్రార్థనలో, ఆరాధనలో ఏకీవించి దేవుణ్ణి ప్రేమించటమే కదా. మరి పరిచర్యలో కూడా చేసే సమయం కూడా, సంఘంలో పరిచర్య చేయడానికి కూడా ఆ సభ్యులు ఏం చేస్తున్నారో గమనించుకొని మనం కూడా సహకరించడం కూడా అవసరం. ప్రార్థన వాక్యం లేకుండా కనిపెడుతూ ఉండటం తప్పు. దేవునికై పని చేయాలి, ఆరంభించాలి. మరి ఎలీషా అయితే, ఏలియా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తా అంటే, గిల్గాలు దగ్గరికి వెళ్తే ఇంకెళ్ళు అంటే, లేదు లేదు వస్తానంట. బేతేల్ దగ్గరికి వచ్చాక బేతేల్ నుంచి మళ్ళీ ఎరుకోకి వస్తారు. ఎరుకోకి వచ్చాక మళ్ళీ నేను వెళ్ళను అంటే యోర్దాను దగ్గరికి వస్తారు. అక్కడ మరి తర్వాత ఆశీర్వాదం పొందిన తర్వాత ఎలీషా చేసిన గొప్ప అద్భుతాల్లో ఫస్ట్ ఆ ఆ దుప్పటిని పైనుండి విసిరినప్పుడు ఏలియా తన మీద పడినప్పుడు తన ఆత్మను పొందుకుంటాడు. రెట్టిన్లతో యోర్దాను కొట్టగానే అది పాయలవుతుంది. అది తర్వాత ఆ అద్భుతాన్ని తను స్పష్టంగా చూడగలిగాడు, ఆశీర్వాదాన్ని చూడగలిగాడు. దేవుని వైపు చూపు చూడాలి. పేతురును చూశాడు తప్పు చేసినప్పుడు. మరి ఆ సముద్రంలో అప్పుడు కూడా చేయి చాచాడు. రక్షణ సమకూర్చగలడు. నోవా పక్షి తిరిగి వచ్చిన తర్వాత చేయి చాచి నోవా పట్టుకున్నాడు, దాన్ని ఓడలో తీసుకుపోయాడు. ప్రభు కూడా మన చేయి చాచి మనల్ని పట్టుకుని ఆదరించుకునే దేవుడు. అది కానీ 8:9లో కనిపెడితే ఎంతకాలం బయట ఉండగలము? దేవుని వైపు చూడాలి. దేవుని కనిపెట్టి చూస్తున్నాడు, చేతులు చాచి కనపడుతున్నాడు. తర్వాత లూకా 22:61లో అప్పుడు తిరిగి పేతురు వైపు చూశాడు. ఆ చూపులో ప్రేమ ఉంది. తప్పిపోయిన తర్వాత అక్కడ పేతురు చూసిన చూపుతో తన పశ్చాత్తాపడి ఏడ్చి తిరిగి మళ్ళీ ప్రేమను పొందుకున్నాడు. శాస్త్రమైన ప్రేమతో విడువక ప్రేమించే దేవుని కనుగొన్నాడు. దిగజారిపోయిన వారు బూదిగంత నివాసులారా ఆయన వైపు చూడమన్నాడు. పేతురు కోల్పోయిన ప్రేమను పొందుకున్న మనకి స్ఫూర్తి. మత్తయి 27:3లో ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు. పేతురు వైపు చూసిన చూపు చూశాడు, కానీ యూదా క్రీస్తు వైపు తిరిగి వచ్చి పశ్చాత్తాప పడలేదు. ఇద్దరిలో తేడా అది. పశ్చాత్తాపం ఎంత విలువైందో మనం గమనించవచ్చు. తర్వాత పాపం చేత ఒప్పించేది పరిశుద్ధాత్మ పని. ఆ అపరాధ భావాన్ని సైతాను సైతాన్ వల్లే కలుగుతుంది, కానీ అపరాధ భావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడంలో క్రీస్తు ఔన్నత్యాన్ని, కనికరాన్ని, ఆయన అగెప ప్రేమను, క్షమను, మనం కృపను చూస్తాం. మరి రోమా 8:1లో యేసుక్రీస్తులో ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు కేంద్రీకృతంగా మన జీవితాల్ని మరి సర్దుకొని సవరించుకొని ఆయన వైపే ప్రతి సందర్భానికి చూడటం నేర్చుకోవాలి. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్ బట్ బ్లెస్సింగ్. మరొక లెవెల్కి మనం తీసుకెళ్తుంది. దేవుడు మర్చిపోయేవాడు కాదు, మర్చిపోజాలడు. కనిపెట్టుట్లో నూతన శక్తి ఇస్తాడు. దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఆయన కొరకు నిలబడే వారి కొరకు కనిపెడుతున్నాడు. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇస్తారు కూడా అంతే కదా. 3వ అధ్యాయంలో మన పక్షంగా అదృశ్యంగా కనిపెట్టే దేవుడు, మనం ప్రోత్సహించే దేవుడు, నిలబెట్టే దేవుడు, జవాబులు ఇచ్చే దేవుడు. ఆయన కనిపెట్టి చూసుకోవాలి. తర్వాత ఆయన కనిపెట్టి ధైర్యం ఇస్తాడు. దేవుని కొరకు ఎదురు చూత ఓదార్పు చేసే సమయం కదా, మరియు బలంనిచ్చే గొప్ప అనుభవం. దేవుని వాగ్దానాలపై నమ్మకంతో వేచి ఉన్నప్పుడు ఆయన మన జీవితాలు అద్భుతాలు చేస్తాడు. బలం కొరకు వేచి చూడాలి. చక్కటి వాక్యం ఉంది. కీర్తనలు 27:14లో బలంకై వేచి చూడాలి, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. స్థిరపరచుకోవడం చాలా అవసరం. ప్రసంగి 3:1-11లో ప్రతిదానికి సమయం కాదు, ఆయన తన కాలం ముందు సమస్తము చక్కగా జరిగిస్తాడు. అయితే దేవుని నమ్మకత్వంతో ఆధారపడాలి, వాక్యముపై ఆనుకోవాలి. రోమా 8:28లో తగిన సమయంలో సమకూడితే ఆయన నమ్మాలి. తర్వాత నిజాయితీగా నమ్మాలి. కనిపెట్టే సమయంలో ఆరాధించాలి. ప్రోత్సాహం తెచ్చుకొని సంపూర్ణ సమర్పణతో మా మనసును ఆయనపై ఆనుకుని జీవించడానికి ఇష్టపడాలి. దేవుడు మంచి దేవుడిని నమ్ముకోవాలి. మరి వేచి ఉండటం, వీటి వల్ల విశ్వాసం కలుగుతుంది కదా. ఎంతకాలం సహించాలో అబ్రహాంను గమనిస్తే తెలుస్తుంది. అబ్రహాం ఆరంభించిన జీవితంలో 75వ సంవత్సరంలో వాగ్దానం చేస్తే నెరవేరింది 100 ఏళ్లకి. కాబట్టి 25 ఏళ్ళు కనిపెట్టాడు, ఓర్పుతో కనిపెట్టాడు. 99 సంవత్సరం 100 సంవత్సరంలో మరి అప్పుడు అబ్రహాం కనిపెట్టాడు. మరి ఎలియాజరే నాకు స్వాస్థ్యం, ఇంకా దాంతోనే నా ఆస్తి ఇచ్చుకుంటానని చెప్పి నిర్ణయించుకున్న టైంలో ప్రభు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. సారా గర్భవతి కాలేదని తలంచి హాగర్ని అప్పగించింది. హాగర్ బిడ్డ తన భర్త ద్వారా తన బిడ్డగా స్వీకరించదలిచింది, కానీ తీరా పుట్టాక హాగర్ని హేట్ చేసింది. అసహించుకుని బాధించగానే తను అరణ్యంలోకి పారిపోయింది. దేవుని వాగ్దానం పొందేవారు కనిపెట్టాలి. అబ్రహాము మనం నేర్పించే పాఠం అదే. కానీ అబ్రహాము
సారా చనిపోయాక కెతురాన్ చేసుకున్నాక 6 బిడ్డలను కన్నాడు. 6 బిడ్డలు కానీ, హాగరు ద్వారా పుట్టిన బిడ్డ కానీ ఆ స్వాస్థ్యం కాదని దేవుడు చెప్పాడు. కేవలము ఇస్సాకు మాత్రమే. అందుకనే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్నారు. యాకోబు ద్వారా 12 గోత్రాలు విస్తరించి ఇస్రాయల్ దేశం అయింది. ఇప్పటికి సుస్థిరంగా ఉంది. దాన్ని పోటీ చేసే వాళ్ళు ఏ దేశమో రాకపోతుంది. దేవుని బిడ్డలను అంతగా దీవిస్తాడు. ఇస్రాయల్ గురించి ప్రార్థన చేయాలని కూడా ప్రభు మనకు ప్రోత్సహిస్తున్నాడు. మరి ఈ రకంగా అబ్రహాము 42 తరాల తర్వాత క్రీస్తు మన కోసం జన్మించాడు. ఆయన కేంద్రంగా ఆయన జీవితాన్ని, ఆయన చేసిన క్రియలని, స్వస్థతలను, ఆయన ఇచ్చిన పరలోకం రాజ్యం గురించినటువంటి వివరాలు, ఉపమానాలు ఇవన్నీ మనం స్వీకరించుకోవాలి. ఆయన ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఆయన వెంబడించాలి. ఆయన శిలువ ధ్యానాన్ని చేయాలి. ప్రతి దినము శిలువను మోస్తూ మనం వెంబడించమని చెప్పినది జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మనం కూడా అబ్రహాం సంతానమే కదా, దీవెనకు అర్హులమే. దేవుడు వాగ్దానం పొంది కనిపెడుతున్నామా? 37:7 కీర్తనలో యెహోవా కొరకు మౌనంగా కనిపెట్టాలి. దేవుని పట్ల ప్రణాళిక దేవుడు తెలియచేయగలడు. ఆ సమయంలో దేవుని నమ్మకంగా కనిపెడితే మరి ఒక్కొక్కసారి మన పాపం వల్ల జవాబు రాగలదని నిరాశతో ఉంటున్నామా? మోషే అద్భుతంగా రక్షించబడి సకల విద్యలు నేర్చుకోవడానికి మరి సిద్ధపరచడానికి దేవుడు సంకల్పం అయింది. అక్కడ మరి ప్రతిదానికి సమయం కలదని ప్రకటనలో కూడా చెప్పినట్టుగా ఏ సమయంలో ఎవరిని ఏలా నేర్పించాలో దేవుడు తెలుసు. తర్వాత మోషే హెబ్రీయుడని గ్రహించిన తర్వాత మధ్యాహ్న అరణ్యంలో 40 ఏళ్ళు కనిపెట్టి గొర్రెల మధ్య ఎవరు ఎక్కడున్నారో ఎవరు వెతకలేదు. దేవుడు కనిపెట్టి చూసి మోషేను వదిలిపెట్టలేదు. దేవుడు ఒంటరిగానే ఉన్నవాడని జ్ఞాపకం చేసుకుని తను నేర్పించి తనకి ధైర్యపరిచి తనని అహరోను అన్నాడు, నీకు నువ్వు వెళ్ళు, నా బిడ్డలను రక్షించని చెప్పి ప్రబోధించి పంపించడం జరుగుతుంది. నిజంగా కనిపెట్టి ఎదురు సమయంలో నెక్స్ట్ స్టేజ్కి మనం ప్రమోట్ చేసేవాడుగా ఉంటాడు. దావీదుని అభిషేకించాక ఎంతో కాలం కనిపెట్టి రాజయ్యాడు. ఎస్తేరు కూడా తన అంతఃపురంలో ప్రార్థించి కనిపెట్టింది. యోసేపు ఎక్కువగా కనిపెట్టి ఓర్చుకుని సహనంతో దేవుని చిత్తాన్ని కనిపెట్టాడు. తన కళ ఎప్పుడో చిన్నప్పుడే వచ్చినా తన గుండెల్లో భద్రపరుచుకుని ఆ నెరవేర్పు కోసమే కనిపెట్టి ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. విలాపవాక్యాలు 3:6లో నరుల ఆశ కలిగి ఓర్పుతో కనిపెట్టాలి. దేవుడు త్వరపడేవాడు ఏమాత్రము కాదు. తర్వాత ఓర్పుతో కనిపెట్టి జవాబు పొందుకోవాలి. హబక్కూకు 2:3లో మరి మరి ఆ దర్శన విషయము నిర్ణయకాలం జరుగుతుంది. అది సమాప్తమగ వరకు నిర్ణయకాలము ఆతృతతో పడుతున్నది. అది తప్పక నెరవేరుద్ది. ఇది ఆలస్యంగా వచ్చినను అది దాని కొరకు కనిపెట్టాలి. అది త్వరగా జరుగుతుంది. జాగు చేయక వస్తుంది. ఆలస్యమైన తప్పకుండా వస్తుంది. ఈ రకంగా కనిపెట్టే వారిగా మనం ఉండటం మనం చాలా చాలా అవసరం. కనిపెట్టి మనం గొప్ప దీవెనలు పొందటానికి మనం ఇష్టపడాలి. ఈ రకంగా మరి దేవుని యొక్క చిత్తాన్ని మరి ఆయన కనిపెట్టే అనుభవంలో ఓర్పు కూడా మనకు చాలా చాలా అవసరం. ఈ మరి దేవుని యొక్క చిత్తంలో మరి హబక్కూకులో చాలా చక్కటి వాక్యం ఉంది. ఏ రకంగానంటే మరి నిర్ణయ కాలంలో జరుగుద్ది, ఆతృత పడుతున్నది, అది తప్పక నెరవేరుతుందని చెప్పాడు. అది ఆతృత ఎదురు చూస్తుంది. అది ఆలస్యంగా వచ్చినను దాని ఒక కనిపెట్టాలి. అది తప్పకుండా జరుగుతుంది. జాగు చేయక వస్తుంది. తర్వాత అది మరి మరి ఆలస్యమైతే తప్పకుండా కనిపెట్టాలి. ఓర్పుతో విశ్వాసంతో కనిపెట్టాలి. మరి సమస్తము సమకూడి చేసేది ఉంటుంది. మరి ఇంకో మాట ఉంది మనకి, రోమా 8:28లో సమకూడి జరుగుతుంది కాకుండా యెషయా 49:23లో రాజులు నిన్ను పోషిస్తారు, తండ్రులుగాను వారి రాణులుగా నిన్ను పాలిచ్చి దారులుగా ఉంచుతారు, భూమి మీద అంటే మరి నీకు నమస్కారం చేస్తారు. నేను ఇక్కడ చివరి మాట చాలా ఇంపార్టెంట్. నేను యెహోవానని నాకు కొరకు కనిపెట్టువారు అవమానం నందరని నువ్వు తెలుసుకుందువు. చూసారా, అవమానం పొందం. మనం కనిపెట్టలో అవమానం రాదని మనం చాలా స్పష్టంగా కనుక్కోవాలి. తర్వాత ఒక కుటుంబంలో మరి పరుగు పందెం పెట్టారట. రాజు
ముగ్గురు మంది బెస్ట్ వాళ్ళని ఎన్నుకొని వాళ్ళందరూ కూడా ఇది 2, 3 సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నా ఈ సందర్భంలో. ఆ తర్వాత ముగ్గురు కూడా పరిగెత్తేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి రాజు ప్రతినిధి ముగ్గురికి రాజు సైన్ ఇస్తాడు. సిగ్నల్ ఇస్తాడు. ఆయన సైగ చేస్తాడు. అప్పుడే మీరు పరిగెత్తాలి. అంతవరకు వేచి ఉండాలి అని చెప్పాడట. సరే అక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక సిగ్నల్ వచ్చిందట. రాగానే ముగ్గురిలో ఇద్దరు ఒకళ్ళు వెళ్ళిపోతారేమో అని ఇంకొకళ్ళు పరిగెత్తుకుని గమనించలేరు. చాలా బాగా ఆడారు పరిగెత్తారు గానీ మరి మూడో వాడు కదలకుండా ఉన్నాడట. రాజు పిలిచి, "ఎందుకు నువ్వు ఆగలేదా ఆగిపోయావు" అంటే, "నువ్వు రాజు సిగ్నల్ ఇస్తాడన్నాడు. ఆ రాజు సిగ్నల్‌కే నేను కనిపెడుతూ ఉన్నాను. ఇంకా ఇవ్వలేదు నాకు" అని చెప్పినప్పుడు రాజు సంతోషపడి, "నా సిగ్నల్ కోసం, నా ఆజ్ఞ కోసం కనిపెట్టిన వీడే నా రాజు తర్వాత రాజు కాగలడని" తను ఎన్నుకున్నాడట. అంటే మూడో వ్యక్తి మరి నిజంగా ఆయన మాటకై వేచి ఉన్నాడు. మరి మరి ఎదురు చూసాడు. మనం కూడా దేవుని చిత్తాన్ని కనిపెడితే ఆ సిగ్నల్ ఆయన ఆజ్ఞల్ని కనిపెట్టుకొని మన జీవితాల్లో ఆధారపడినప్పుడు మాత్రమే మనము జవాబులు పొందగలము, ప్రతిఫలం పొందగలమని ఈ చిన్ని ఉదాహరణ మనకు కనిపిస్తుంది. తర్వాత మనలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అడ్డదారులు ఎన్నుకోకూడదు. మోషే దేవుని వైపు చూచాక తన తొందరపాటు మాయమైపోయింది. సాత్వికుడిగా మారిపోయాడు. బలహీనతలు పోగొట్టుకున్నాడు. ఆయన కోరిన మంచి లక్షణాలు దేవుడు కనిపించుకుని తను వాడుకున్నాడు. కొంతకాలం ప్రార్థించి విసిగిపోకూడదు. యోసేపు బాల్యంలో కళ్ళు నమ్ముకున్నాడు కదా! ఓర్పుతో కనిపెట్టాడు. అద్భుతాలు చూశాడు. ఏది కావాలని కనిపెట్టి భూమిని స్వతంత్రించుకుంటే కోపము, ద్వేషము, చెడు సహవాసాలు అన్నీ రూపుమాపగొట్టి మన మంచి పరిపూర్ణులుగా క్రీస్తు స్వారూప్యంలోకి మనం తీసుకురాగల కృపను ఆయన అనుగ్రహిస్తాడని కనిపెట్టి ప్రార్థించుట, ఓర్పులో కనిపెట్టుట మనం నేర్చుకోవడం చాలా చాలా అవసరం. అయితే మన జీవితాల్లో మరి హబక్కూకు నిర్ణయకాలం జరుగుతుందని చూసుకోవాలి కదా! మరి మన జీవితాల్లో ఎన్నోసార్లు కనిపెట్టు ఆలస్యమయ్యి మరి జాబ్స్ విషయంలో, వివాహాల విషయంలో, పిల్లలు కలగటం విషయంలో, పిల్లలు ఈ అనుభవాలన్నిట్లో మనం ఎంతో విసిగిపోతూ ఆలస్యం కోసం సణుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా అబ్రాహాముని చూద్దాం. అబ్రాహాము యొక్క ఓర్పును మనం గమనించుకుందాం. మరి ఇస్సాకు కూడా 40 ఏళ్ల వరకు వివాహం చేసుకోలేదు. ఆ రకంగా తను వివాహం చేసుకున్న తర్వాత కూడా పిల్లలు లేకపోతే ఇస్సాకు భార్య కోసం ప్రార్థించి కనిపెట్టాడు. మరి ఇశ్రాయేలు ప్రయాణం కూడా 40 సంవత్సరాలు ఆలస్యమైపోయింది. ఎన్నో పాఠాలు నేర్పించాడు. అగ్నిమేఘ స్తంభాలను ఇచ్చాడు. ఆలస్యమైనా సరే కనిపెట్టినప్పుడు దీవెనలు పొందుతాం. ఆలస్యంలో కూడా నమ్మకంగా ఉండాలి. బుద్ధిగలవారు బుద్ధి లేని కన్యకలు చూసాం కదా! బుద్ధిగలవారు నూనె ఉంచుకుని రెడీగా ఉన్నారు. కనిపెట్టుకున్నారు టైం కోసం. మరి నమ్మకంగా ఉండేవారికి దీవెనలు మెండన్నారు. ఆలస్యంకైనా సిద్ధపడిపోయారు. బుద్ధి లేని వారు నూనెతో కనిపెట్టలేదు. ఏ విషయంలో గురించి కూడా మనం బాధపడిన తర్వాత కన్నీరు కార్చే అవసరం రాకుండానే కనిపెట్టి మనం బుద్ధిగల కన్యకల వలె జీవించడం నేర్చుకోవాలి. మరి సమాధానం కరమైనటువంటి ఉద్దేశాలు దేవుడు మన పట్ల ఉంచాడు. దేవుని వైపు చూసి ఓర్పుతో చూద్దాం. ప్రతి భయాల్లో కూడా ప్రతి క్రీస్తుని కేంద్రంగా పెట్టుకొని విడువని ఎడబాయిన వాగ్దానాలను నమ్ముకొని ఆయన కనిపెట్టి ముందుకు సాగిపోదాం. ఆయన కృపగలవాడు, మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, దీవెనలు ఇచ్చేవాడు. ఆయన కృపను రుచి చూడాలి. ఏ ఏ నియమం కోసం భయపడక కోసమో కాకుండా దేవునిపై కృతజ్ఞతతో మోకరిల్లి ప్రార్థిస్తూ దేవుని ప్రేమ నీతిగా జీవించడానికి అమూల్యమైన సలహాలు మరి ఒకసారి నా తోబుట్టు గొప్ప విశ్వాసం ఆయన నా తోబుట్టు గొప్ప విశ్వాసి. ఆయన ఎన్నో మెళకువలు నేర్పిస్తారు. మీరు కూడా సహృదయంతో సలహాలు ఇస్తే ప్రార్థనాపూర్వకంగా మంచి సందేశాలను అందించే ప్రయత్నం చేయగలను. వినయంతో హామీ ఇస్తూ మరి ఈరోజు దేవుని కోసం కనిపెడుతూ ఉంటాడు. మనం ఓర్పుగా కనిపెట్టాలి. గ్రహిస్తూ దేవుని కోసమే విశ్వాస యాత్ర కొనగించాలి. మరి మాటి మాటికి మరి నిజ క్రైస్తవులుగా మరి ప్రజలకు ఏం చేయాలో, ఎలా బతకాలో నియమాలను మాత్రమే బోధిస్తే అది తెలియకుండా సువార్త కంటే నైతిక బోధ అంటే మోరల్స్, నీతిని కూడిన భావాలు మరి అలా మారిపోయి కన్ఫ్యూజన్ లేకుండా
ఆ కలవరం లేకుండా జాగ్రత్త పడాలి. మనలో చాలామంది ఎన్నో ఒత్తిళ్ళు, అలసట వల్ల నలిగిపోయి ఉంటారు. నిజాయితీగా, నీతిగా జీవించలేని వారిగా ఉంటారు. ప్రార్థన ఏకాగ్రతతో చేయలేని వారిగా ఉంటున్నాం. అలా ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని చెప్పి ఇంకా మెళకువలు నేర్పిస్తే మంచిది అని మరి మా తోబుట్టు సలహా ఇచ్చారు. ఊరుకుంటే చాలదు కానీ మన బలహీనతల కొరకు యేసుక్రీస్తు సిలువలో ఇప్పటికే ఏమి ఊహించారో దానికే ప్రాధాన్యత ఇవ్వగటం అవసరమని కూడా బోధిస్తూ, మన స్వనీతితో బ్రతకలేము. కాబట్టి దేవుని మన స్థానంలో మరి పరిపూర్ణంగా మానవునిగా జీవించి, మన పాపాలు క్షమించి మరి జీవించడం అర్థమైంది కదా! ఆ రకంగా ఆయన కేంద్రీకృతమైన జీవితాన్ని ధ్యానిస్తూ, మన జీవిత యాత్ర కొనసాగించడం తగ్గింపుతో అవసరం. క్రీస్తు చూపిన అపార కృప విశ్వాసులకు కృపను రుచి చూడాలని మరి మనము దేవునిపై కృతజ్ఞత కలిగి ఉండి మోకరించి ప్రార్థించాలి, నీతిగా జీవించాలి అని నేను నేర్చుకుంటూ నేను ఇంకా విలువైనటువంటి తలంపులతో ప్రార్థనాపూర్వకంగా మీకు అందించే సందేశాలు మీకు ఆచరణయోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కూడా సహృదయంతో కొన్ని సలహాలు ఇస్తే నేను పాటించి అందరం కూడా మరి దేవునిలో ఇంకా మెళకువ కలిగి ఆత్మీయంగా బలపడతాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.